శుభోదయం. ప్రియమైన మా ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. కాలపురుషుడు ఆ శ్రీమన్నారాయణమూర్తి సంక్రాంతి పురుషుడై మనకందరికీ కూడా సకల క్షేమములను ఇచ్చుగాక. ధేసుదా సవితృ మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపద్ధత శంఖుచక్ర. సూర్యనారాయణమూర్తి ఇలా కాలపురుషుడై సంక్రాంతి పురుషుడై మనకు సకల క్షేమాలను ఇచ్చుగాక. ఈనాటి విశేషం సంక్రాంతి పండుగ. సంక్రమణం పుణ్యకాలం. ఈ పండుగను పురస్కరించుకొని పితృదేవతలకు ప్రీతికరంగా తర్పణాలు వదలాలి, గుమ్మడికాయ దానం ఇవ్వాలి. అలాగే ఈరోజు పెరుగును తప్పకుండా దానంగా ఇవ్వాలి. పెరుగును దానంగా ఇచ్చినందువలన కృపి చక్కని కుమారుడిని సంతానంగా పొందగలిగింది అంటూ మనకు భారతాది గ్రంథాలు తెలియజేస్తాయి. కనుక ఆ సూక్ష్మాలను గుర్తుపెట్టుకొని ఈరోజు మనం పెరుగును దానంగా ఇద్దాం. ఇక మకర సంక్రాంతి పురుష ఫలం చదువుకుంటే త్రిముఖం కృష్ణవర్ణంచ స్వరూపంచ త్రినేత్రకం చతుర్వక్త్రం ఆతిశీర్షం బహ్వభ్రూ దీర్ఘనాశికం లంబకర్ణం రక్తదంతం మహాఘోర నిరూపిణం అష్టబాహుం త్రిపాదంచ మహాఘోర నిరూపిణం శ్యామం క్రోడంచ వాహనం. ఈ సంవత్సరం ఈ సంక్రాంతి పురుషుడు వరాహ రూపం వాహనంగా స్వీకరించి దర్శనమిస్తున్నాడు. మిత్రుడు అనే పేరుతో ఈ సంక్రాంతి పురుషుడు శంఖము నీటిచే స్నానం చేసి చిత్రమైన వస్త్రాలు ధరించి కుంకుమ గంధము పూసుకొని పకడము పుష్పము వీటిని వెండి ఆభరణములు ధరించిన వాడి రాగి పాత్రలో భక్ష్యమును భుజిస్తూ మామిడి పండ్లను ఫలహారంగా తీసుకుంటూ వరాహ వాహనంపై దర్శనమిస్తున్నాడు. పింగళ వర్ణం కల గొడుగు ధరించి తెల్లని పద్మం చేతపట్టుకుని ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తూ సిగ్గుతో కొద్దిగా తలవంచుకున్నవాడే కనిపిస్తున్నాడు అంటూ జ్యోతిష శాస్త్రం మన పంచాంగాలు సంక్రాంతి పురుష రూపాన్ని ఇలా వర్ణిస్తున్నాయి. లంబకర్ణం రక్తదంతం మహాఘోర నిరూపిణం. కాబట్టి ఇటువంటి సంక్రాంతి పురుషునటువంటి ఈ వర్ణన వల్ల ఈ సంవత్సరం గోవులకు ప్రాణులకు కించిత్తు హాని అని చెప్పాలి. అలాగే ప్రజలకు ముఖ్యంగా ఉత్తర దిక్కులో ఉండేటటువంటి వారికి కించిత్తు క్షేమము తగ్గుగా ఉంటుంది, క్షుద్బాధలు పెరుగుతాయి అని కూడా మనకు పంచాంగ పురుషం సంక్రాంతి పురుష లక్షణం ఇలా వర్ణిస్తుంది. శుక్లపక్షే యదా పౌషే మకరస్థే దివాకరే హాహాకారం జగత్సర్వం దుర్భిక్షం క్షామడాంబరం. ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడి ఈ వరాహ వాహనం కానీ రక్తస్వరూపాదులు కానీ రక్తదంతాదులు కానీ ప్రజలకు కొద్దిగా కీడు ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి అనే వర్ణిస్తున్నాయి. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ పింగళ వర్ణమైనటువంటి గొడుగు పట్టుకున్నాడు కనుక శుభాంతం, మళ్ళీ కష్టాలన్నీ తొలగిపోతాయి, క్షేమం కలుగుతుంది అని కూడా ఈ సంవత్సర మనమథనామ సంవత్సర సంక్రాంతి పురుష లక్షణం ఇలా వర్ణింపబడి ఉంది. ఇక సంక్రాంతి సంక్రమణ సమయం నిన్న అర్ధరాత్రి 1:20 సంక్రమణం జరిగిన కారణం చేత సంక్రమణం అయిన పిదప 16 గడియల కాలం పాటు ఈ మకర సంక్రమణ పుణ్యకాలం ఉంటుంది. రాత్రి వేళన సంక్రమణం అయినట్లయితే మరునాడు పుణ్యకాలంగా స్వీకరించాలి. కనుక ఈ రోజంతా కూడా సంక్రమణ పుణ్యకాలంగానే భావన చేసి దానం చేయాలి. ఈ పండుగ ముఖ్యంగా పితృదేవతలకి ప్రీతికరంగా నిర్వహింపబడే పండుగ సందర్భంగా పురస్కరించుకొని ధాన్యము ఇంటికి వచ్చి చేరుతుంది, పౌష్యలక్ష్మి ఇంట్లో తాండవిస్తుంది, రైతు ఆనందంతో ఉంటాడు, సస్యశ్యామలమైన గృహాలతో తెలుగుదేశమంతా యావత్ ప్రపంచమంతా విలసిల్లుతుంది. కనుక ఈ రోజున దానం చేయాలి. పెరుగు, గుమ్మడికాయ, నల్ల గొంగడి లేదా కంబళి, కప్పుకునే వస్త్రాలు, చిత్ర వస్త్రాలు, చిత్ర వర్ణములు గల వస్త్రాలు వీటిని ఈరోజు దానంగా ఇవ్వాలి. వెండి ఆభరణాలు ధరించి వచ్చాడు సంక్రాంతి పురుషుడు కాబట్టి వెండి కూడా ఈరోజు దానంగా ఇవ్వాలి. ఇందువలన దశాపరేషాం తత్పూర్వేషాం పితరులందరికీ కూడా శాశ్వతంగా పుణ్యలోకాలు సిద్ధిస్తాయి అని కూడా సంక్రాంతి పురుష లక్షణం ఇలా తెలియజేస్తుంది. సంక్రాంతి పండుగ అనగానే
కొత్త వెలుగులు, కొత్త సంతోషాలు మన జీవితాలలో వచ్చి చేరతాయి అని ఆవేగంతో ఆనందంతో ఉంటాం మనమంతా కూడా. గాలిపటాలు ఎగరవేద్దాం. హితంగా మితంగా మన ప్రవర్తనతో తోటివారికి కూడా ఆనందం కలిగే విధంగా ప్రవర్తిద్దాం. విహంగము, విహగము, పతంగము పక్షికి ప్రతీకగా ఉండేటటువంటి గాలిపటం ఇది. ఇలాంటి గాలిపటాలను ఎగురవేస్తూ వాయువు ఏ దిక్కున వీచుతున్నదో తెలుసుకునే ప్రయత్నమే గాలి మరలను నడిపే నిమిత్తమే గాలిపటము, పతంగము, విహగము. వీటి వలన పక్షులకు కీడు కలిగే ప్రమాదం ఉంది కాబట్టి సాధారణమైన దారాలతో గాలి వాలును తెలుసుకుంటూ క్రీడగా మనం ప్రవర్తన చేద్దాం. మన వలన ప్రకృతికి కీడు కలగరాదు, మేలే కలగాలి. ఇలాంటి లక్ష్యంతో హరిదాసులు, గొబ్బెమ్మలు, అలాగే గంగిరెద్దుల వాండ్లు ఈ సంస్కృతి అంతా కూడా నెమ్మదిగా లుప్తమైపోతున్నది, మాయమైపోతున్నది. దీనిని కాపాడుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. అలాగే వేషగాండ్లు, పగటి వేషగాండ్లు, పులి వేషాల వాళ్ళు, దసరాకు వచ్చేవాళ్ళు, సంక్రాంతికి వచ్చేవాళ్ళు, ఈ కాలమంతా కూడా మారిపోతున్నది కాబట్టి కించిత్తు అయినా కూడా మళ్ళీ దీన్ని మనం పునః ప్రారంభం చేసుకునే ప్రయత్నము చేద్దాం. సంక్రాంతి ఈనాటి విశేషం కనుక అందరికీ సంక్రాంతి పురుషుడు ఆనందం కలిగించాలి, క్షేమం కలిగించాలి. ఆనందంతో, సంతోషంతో, ఆరోగ్యంతో కలకాలము అందరి గృహాలు కూడా విలసిల్లాలి, పరిఢవిల్లాలి అని కోరుకుంటూ మరొక మారు ప్రియమైన మా ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాభినందనలు అందజేస్తూ శుభమస్తు.